నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఎంత ధైర్యం నీకు? తప్పు చేసి దొరికిపోయి మమ్మల్ని దబాయిస్తున్నావేంటి? పోలీసులు అంటూ బ్లాక్మెయిల్ చేస్తే నిన్ను వదిలేస్తామనుకున్నావా? మీరేం చేసినా బలైంది నేను. ఇంకా నేను నష్టపోయేదేం లేదు. ఏదైతే అదయింది. పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుంటాను. సాక్ష్యం ఉండి కూడా బెదిరిస్తున్నావా? ఏంటి నీ ధైర్యం? తప్పు చేయలేదన్న ధైర్యం. బాధతో నేనన్న మాటలు మీకు వినబడలేదు. కానీ మీ ఇష్టానికి నేను కక్షతో ఉన్నానని నింద వేస్తే నేను చేతులు కట్టుకొని కూర్చోను. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అత్తయ్య, ఆ రోజు చనిపోతానంటే నువ్వే నాకు న్యాయం జరిపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు జరిగింది చూశాక నేను చేసింది న్యాయమో కాదో నువ్వే చెప్పు. చెప్పత్తయ్యా. మీ అత్తయ్య ఏం చెప్తుంది? రిషి చేయకుండానే చేశాడని నిందేస్తావా? పద పోలీస్ స్టేషన్ కి. నువ్వు చేసిన కుట్రకి జైల్లో పెట్టి చెప్పకూడదు తినిపిస్తారు. ఈ లోక్నాథ్ ఇంటి పరువుకి, నా కొడుకు క్యారెక్టర్కి మచ్చ తెచ్చిన వాళ్ళని వదిలిపెట్టను. పోలీస్ స్టేషన్కైనా వస్తాను, సుప్రీంకోర్టుకైనా వస్తాను. పద. వెళ్తానత్తయ్య. ఆగండి. పోలీస్ స్టేషన్ అంటే గుడి అనుకున్నారా? లేకపోతే చుట్టాలు ఇల్లు అనుకున్నారా? అలా వెళ్ళిపోతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగే చోటు. నీ మేనగోళ్ళకి శిక్ష పడకుండా చేయాలని మమ్మల్ని ఆపుతున్నావేంటి? ఇది నా మెట్టినిల్లు. ముందు నా మెట్టినింటి పరువు నిలబెట్టడం నాకు ముఖ్యం. ఆ తర్వాతే ఏ ఇల్లైనా. అయినా వీణ నా మేనకోడలేంటి? వీణ ఈ ఇంటికి కాబోయే కోడలని తెలీదా మీకు? నిజం తెలిసాక ఇంకా కోడలేంటి పార్వతి? భాగ్యం, ఈ ఇంటి ఆడపడుచుగా కొంచెం కూడా పరువు గురించి ఆలోచించవా? ఆలోచించింది కాబట్టే పరువు తీసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయమంటుంది. ఇప్పటిదాకా 4 గోడల మధ్య ఉన్న ఈ విషయం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే అప్పుడు నిజంగా పోతుంది ఈ ఇంటి పరువు. రిషి చేసిన దాని గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుతుంటే అప్పుడు మరింతగా పోతుంది ఇంటి పరువు. అది మీకు ఇష్టమేనా? మీకు తెలుసు కదండి, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, అదే మర్యాద పోతే మళ్ళీ తెచ్చుకోగలమా చెప్పండి? మీరే కదా వీణకి అన్యాయం జరిగిందని రిషితో పెళ్లి జరిపిస్తానని ఆస్తిలో వాటా కూడా తన పేరు మీద రాశారు. మరి అలా మాట ఇచ్చి ఇలా మాట తప్పడం ఎంతవరకు న్యాయం అండి? అర్థం పర్థం లేని సాక్ష్యాలను నమ్మి వీణకి మళ్ళీ అన్యాయం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. వీణ ఆస్తి కోసం ఇదంతా చేసిందని అంటున్నారు. అది తప్పు. తన నడవడికేంటో, తన ఉద్దేశాలేంటో, తన ఆలోచనలేంటో మీకన్నా నాకే ఎక్కువగా తెలుసు. ఇందాక వీణ అన్నట్టు తను ఇంకా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఘోరం జరిగిన రోజే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే రిషి జైల్లో ఉండేవాడు. రిషి మీద జైలుకి వెళ్ళాడన్న మాయని మచ్చపడేది. కొడుకుని తలుచుకొని మీరు కుమిలిపోతూ ఉండేవారు, అవునా? అదే జరుగుంటే అప్పుడే మీ పరువు పోయి ఉండేది కదా, కాదా చెప్పండి? వీణ అలా చేయకుండా మీ మాటకి విలువిచ్చి మీ గౌరవాన్ని కాపాడింది. అలాంటి అమ్మాయిని పదే పదే అనుమానించడం ఎవరికి నష్టమో మీరే ఆలోచించండి. ఏంట్రా అన్నయ్య, వెళ్లకుండా ఆ పార్వతి చెప్పే హరికథ వింటూ నిలబడ్డావేంటి? తన మనిషిని కాపాడుకోవడానికి తను మిమ్మల్ని భయపెట్టాలనే ఈ సోది చెప్పింది. ఇంకా ఉంటే ఈసారి భారతం కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. వెళ్ళండి. మావయ్య, వీణ ప్లాన్డ్ గా అత్తయ్యతో ఎమోషనల్ గా మాట్లాడి తనతోనే మిమ్మల్ని కంట్రోల్ చేయించాలని ప్లాన్ చేసింది. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి.
అత్తయ్య, వీణ చెప్పేది అబద్ధం అని చెప్పడానికి సాక్ష్యం అదే. వాటినేం చేస్తున్నారు? ఈ ఇంటి పెద్దగా ఈ ఇంటి పరువుని కాపాడడం నా బాధ్యత. వీణని బ్రతికుండగానే అవమానించి చంపేదానికన్నా తనకి ధైర్యం చెప్పి జీవితం మీద కొత్త ఆశలు కలిగేలా చేద్దాం. నీ మేనగోళ్ళని కాపాడటం కోసం రిషి క్యారెక్టర్ బ్యాట్ చేస్తావా? అమ్మో అమ్మో, ఎంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఆప భాగ్యం. మా ఆయన నాకు ఈ ఇంటి తాళాలే కాదు, ఈ ఇంటి పరువు మర్యాదల్ని కాపాడే బాధ్యతని కూడా నాకు ఇచ్చాడు. ఈ విషయంలో ఇంకెవ్వరూ కూడా ఎదురు చెప్పడానికి వీల్లేదు. నీ మనసులో ఉన్న చేదు జ్ఞాపకాల్ని చెరిపేసేయ్. నీకు అండగా నేనున్నాను. ధైర్యంగా ఉండు. రేపే పెళ్ళి. నా నిజ స్వరూపం బయటపెట్టే సాక్ష్యాలు గాలి బూడిదయ్యాయి. ఇక నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఇక వేట మొదలు పెడతాను, నాట చూపిస్తాను. వీణ, తెలివిగా అత్తయ్యని రెచ్చగొట్టి సాక్ష్యాలు లేకుండా చేశానని మురిసిపోతున్నావు కదూ? ఆ సంతోషాన్ని నీకు ఎంతో కాలం దక్కనివ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ఆల్ ది బెస్ట్. నీ శీలాన్ని అడ్డం పెట్టుకుని నీ పగ తీర్చుకోవాలనుకోవడం అతి పెద్ద తప్పు. అన్నీ తెలుసు, అన్నింటికి తెగించే ఈ పని చేశాను. గుళ్ళో స్వామీజీ నీ గురించి ముందే చెప్పాడు. మీ ఇంటిని రాహువు కబళించబోతుంది. ఆ రాహుని రావణ కాష్టంలో కాల్చి బూడిద చేసే రామబాణం నువ్వేనని. త్వరలోనే నీ భరతం పడతా. ఇట్స్ మై ఛాలెంజ్. ఛాలెంజ్. కానీ ఈ ఛాలెంజ్ మనిద్దరి మధ్య కాబట్టి ఎవ్వరికీ దీని గురించి చెప్పకూడదు. అలా చెప్తే చేతకాందానివని నా ముందు ప్రూవ్ చేసుకున్నట్టు లెక్క. నాకెవ్వరి సపోర్ట్ అక్కర్లేదు. సింగిల్గానే నిన్ను ఓడిస్తా. చూద్దాం. చూద్దాం.